ఉప్పల్ లక్ష్మణ్ గారు, నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే. అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. ఓకే అండి. ఓకే సార్. లక్ష్మణ్ గారు, 2 రోజులు అంత క్రితం 2 రోజులు అంటే 2 భాగాలుగా చేసి చూడాలి. ముందర చంద్రబాబు గారు వెళ్ళారు, మనకి షేక్స్పియర్ నాటకంలో ఉంటుంది, ది హ్యాస్ కమ్, హీ హ్యాస్ సీన్ అండ్ హీ హ్యాస్ గాన్ అని. అట్లాగా వారు వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు. కానీ వారి సన్నిహితులు, కోర్ట్స్లో ఉండే సన్నిహితులతో మాత్రమే మాట్లాడి వారి మనోగతాన్ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు మనల్ని పిలిచారు, అది పూర్తిగా అవాసం. అంటే ఒక 1500 వెబ్సైట్స్లో రాయించారు, వారు పిలిస్తే మేము వెళ్ళామని. వాళ్ళకి అంత అవసరం లేదు, ఈయన అవసరార్థం వెళ్ళారు. కానీ వాస్తవ చిత్రం మరో రకంగా ఉంది. అసలు ఏం జరిగి ఉంటుంది ఢిల్లీలో, చెప్పండి సార్. అంటే ఇప్పుడు వీళ్ళది ఏం జరిగింది అనే దానికంటే ముందు మనం ఏం చెప్పుకోవాలంటే, అసలు బీజేపీ ఏం చేయబోతున్నది, ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క విధానంలో ఇప్పుడు క్లారిటీ వాళ్ళకి ఏమొచ్చిందంటే, ఇంకా కాంగ్రెస్ ప్రథమ శత్రువు అయితే కాదు. అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలతోనే స్నేహం చేసి ఆ ప్రాంతీయ పార్టీలు మన వైపు తిప్పుకుంటే ఇంకా ఫ్యూచర్లో అడ్డే ఉండదు. కాంగ్రెస్ అడ్డని వాళ్ళు అనుకోవటం లేదు, అయిపోయింది ఆ చాప్టర్. నా అభిప్రాయం, నాకున్న సమాచారం అయిపోయింది. ఎందుకంటే అంత సులభంగా రాహుల్ గాంధీ వలన ఇంకా పార్టీ ముందుకు వెళ్ళే పరిస్థితి ఏం కనపడలేదు. కాంగ్రెస్ పార్టీకి ఆశాజ్యోతి అయిన యూపీ కంప్లీట్ వాళ్ళకి వాషౌట్ అయిపోయింది. దిక్కు మొక్కు లేక అక్కడ పోయి కేరళలో పోటీ చేసుకునే పరిస్థితి వచ్చింది అతనికి, రాహుల్ గాంధీకి, వాయనాడు. ఇప్పుడు మళ్ళీ కూడా అక్కడే చేస్తాడు. అందువల్ల ఏంటి, ఇక్కడ ప్రాంతీయ పార్టీలతో స్నేహం చేసి ఇప్పుడు వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరనంత వరకు వాళ్ళతో సఖ్యత, వాళ్ళకి అవకాశాలు అన్నీ ఇస్తారు. ఇప్పుడు మనం బీహార్ చూసాం, మళ్ళీ తిరిగి వచ్చాడు నితీష్ కుమార్. ముఖ్యమంత్రి పదవి కాదని లేదు కదా, ఇచ్చేశారు కదా. తక్కువ సీట్లు ఉన్న బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నా ఇచ్చేశారు కదా. అలాగే మహారాష్ట్రలో కూడా శివసేన తక్కువ సీట్లు ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు. ముఖ్యమంత్రి పదవి అలంకరించిన ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు బీజేపీ. అంటే ప్రాంతీయ పార్టీలను ముందు పెట్టి వెళ్ళాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. కాదని ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కాదల్లా. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోండి, ఆయన పెట్టుకోవడం లేదు కదా. అఫీషియల్గా పొత్తు పెట్టుకోమంటున్నారు, పొత్తుకు అంగీకరించడం లేదు ఆయన. అలాగే తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకోవాలని అదే చెప్తాం, మళ్ళీ పొత్తు పెట్టుకోవాలనేది వస్తున్నప్పుడు వీళ్ళు కూడా మొదట అంగీకరించలేదు. తెలుగుదేశం కూడా కొన్ని మీడియా సంస్థలు, ప్రత్యేకించి ఒక మీడియా సంస్థ అధిపతి, ఎక్కడ జనం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతగా ఉంది, మీరు జనసేన బీజేపీ లేకపోయినా గెలిచిపోతారు, అయిపోయారు, మీరు ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారమైన రెడీగా ఉన్నారు జనాలు అని చెప్పేశారు. నమ్మారు. గ్రౌండ్లోకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత అంటే ఏం జరుగుతున్నదని వాళ్ళకి అర్థమైపోయింది. అంత ఈజీ కాదు గెలవటం అన్నది. జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని గెలవటం అంత ఈజీ కాదు, ఆయన ప్లాన్ ఆయనకుంది అని. ఇప్పుడు కుయ్యో మోరోని ఇప్పుడు పోయి మళ్ళీ అమిత్ షా గారిని కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారా లేదా? సిద్ధపడ్డారు. అయితే మరి బీజేపీ వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్ప వీళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళేం వెళ్ళరు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. ఆ కాలం అయిపోయింది. అవన్నీ అయిపోయినాయి సార్. నాది ఒకటే ఒక డౌట్, మీరే చెప్పాలి, సీనియర్, మీరు గమనిస్తున్నారు. 26 రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభ అసలు అప్రతిహతంగా వెలిగిపోతుంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఎందుకు డింకీలు కొడుతున్నారు? ఈ డింకీలు కొట్టడం అంటే ఇక్కడ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడగొట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరి అదే పరిస్థితి తెలంగాణ లేదు కదా. బీజేపీ బాగానే ఉంది కదా, 18% ఓట్స్ వచ్చాయి, బాగానే ఉంది. ఇంకా వీళ్ళు లోకల్ లీడర్స్ కొంత అసమర్థత వలన ఇంకా 10-12 సీట్లు రాకుండా పోయాయి అసెంబ్లీలో. రేపు పార్లమెంట్లో బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ పరిస్థితి అక్కడ లేదు కదా, ఆంధ్రప్రదేశ్ లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏం చేశాయి మీడియా సంస్థలు కానీ, అలాగే పర్టికులర్లీ ఒక సామాజిక వర్గం కానీ, అంటే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కానీ ఎక్కడ బీజేపీ బలపడుతుందోనని పూర్తి వ్యతిరేక ప్రచారం చేశాయి. మనం విడగొట్టింది వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీని.
సో ప్రాంతీయ పార్టీ హవా తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా నెగిటివ్ ప్రచారం చేయాలి. ఈ రోజుకి కూడా ఇంకా ప్రత్యేక హోదా అయ్యా మేము ఇవ్వమయ్యా ఇదిగో వెరీ క్లియర్ అని చెప్తుంటే కూడా ఒకసారి శ్రీనివాస్ గారు దాని మీద చర్చ పెడుతున్నారు కదా. అసలు వాళ్ళ స్టాండ్ ఏంటో. శ్రీనివాస్ గారు ఏంటి అంటే ఆయన పిలిచాడా లేకపోతే మీరే ఒక 23 సార్లు రిక్వెస్ట్ పెట్టారట, అది మాకున్న సమాచారం. మీరు అంటే మీరు పెట్టలేదులేండి, మీ తరఫున వేరే పార్టీలో పనిచేస్తున్న సీఎం రమేష్ గారు, అంటే బీజేపీలో పనిచేస్తున్న సీఎం రమేష్ గారు 23 సార్లు రిక్వెస్ట్ పెట్టారట అమిత్ షా గారి దివ్య సముఖమునకు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు అను నేను తమరిని కలిసేందుకు తమరితో సంభాషించేందుకు సమయం కేటాయించవలసిందిగా కోరుతున్నాను, వెరబాటం కూడా చెప్తున్నా. ఇట్లు తమ విధేయుడు, వీరాన్ని పెట్టలేదులేండి, విధేయుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ లెటర్ ఇచ్చింది సీఎం రమేష్ గారు. మీరేమంటారు? వాసుదేవన్ గారు మొదట మీకు ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ గారికి అలాగే ఉప్పా లక్ష్మి గారు అనుభవిస్తున్నారు కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ మనకు నమస్కారాలు. మేజర్ అంశాన్ని అడిగాను సార్, నాకు 10 minutes తర్వాత వేరే ఛానల్. అవునవును, అదే అందుకనే అడిగేసా కదా. ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న దృష్ట్యా ఎవరు పిలిచారు అనేది ఒక పెద్ద ప్రశ్న. సరే, పిలిచిన తర్వాత ఆయనను పోయి రావాలి అర్చనకు అని పోయి రావడం వల్ల ఈ రోజు రాష్ట్ర పరిణామాల్లో పెద్ద ఎత్తున రకం చెప్పాలంటే పొత్తులు తుఫాన్ లాగా అయిపోయింది. మేము వెళ్ళి బీజేపీతో కలవటం, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, ఆ తర్వాత రకరకాలుగా మీడియాలో ఎలక్ట్రానిక్ కథనాలు రావటం, వీటికి బాబు గారు ఏం చెప్పట్లేదు, తెలంగాణ అమిత్ షా గారు ప్రెస్ మీట్ చెప్పట్లేదు. అయితే నిన్న మాత్రం అమిత్ షా గారు ప్రెస్ రిలీజ్ చేసినట్టు నేను వార్తలు చూశాను. తొందరలో ఎన్డీఏలో చేరబోతున్నారు తెలుగుదేశం వాళ్ళు, నేను తొందరలోనే చెప్తాను ఆ విషయం అని ఫైనల్ చెప్తానని చెప్పినట్టు నేను వార్తలు చూశాను. అయితే పొత్తుల విషయం పైన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవాలనేది వాస్తవమే. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో మిలాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కలుపుకోవాలని ప్రపోజ్ చేయటం, దానికి మేము కూడా సరేనని చెప్తాం. తర్వాత తను బాధ్యత వహించి వాళ్ళతో చర్చించడం, ఇప్పుడు వెళ్లి కలవటం, ఇవన్నీ కూడా పరిణామాలు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల వ్యతిరేకత అంతా పూర్తి స్థాయిలో మనం బలాన్ని పుంజుకోవాలంటే అందరూ కలుపుకోవాలని ఆలోచన వ్యూహంలో భాగంగా అందరినీ కలుపుకుంటున్నారు. దీంట్లో ఏ ఓటు ఎలా ఉంది, ఎవరు ఓటు ఎలా చెప్తుంది, ఎవరు అధికార పక్షం వైపు ఉంటారు, ఎవరు ప్రతిపక్షం వైపు ఉంటారు పైన ఈ మధ్య ఇండియా టుడే సర్వేలు, సీమాట్ సర్వేలు చాలా వచ్చాయి. ఆ సర్వేలని బేస్ చేసుకొని మనం బలుపు వాపు అని మనం పెట్టుకోలేం. కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రాల్లో అన్ని పక్షాలను ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం వల్ల విజయం మన వైపు వస్తున్న విషయం పైన తెలుగుదేశం పార్టీ అవగాహన లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రానికి ప్రత్యేక దృష్ట్యా గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకించిన వాస్తవం, వాళ్ళతో గొడవని కూడా వాస్తవం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు మైనార్టీ ఓట్లు కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్నాయి. సో వీటిపైన సిపిఐలో ఒక పార్టీ ఓటు వస్తుంది, సిపిఎం ఇంకో పార్టీ దూరం వెళ్ళిపోతుంది, దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. సో 0.2.8% శ్రీనివాస్ చౌదరి గారు నాది ఒక ప్రశ్న. అసలు ఏమాత్రం రిలవెన్స్ కోల్పోయిన కమ్యూనిస్టు పార్టీలతో వాళ్ళ పొత్తు, వాళ్ళ స్నేహం కోసం ఎందుకు మీరు అరువులు చేస్తారు? వాళ్ళు ఉన్నారో లేదో వాళ్ళకే తెలియదు, వాళ్ళ కోసం మీరెందుకు బాధపడతారు? లేదు, మేము పరిగణన తీసుకోలేదు. వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి జస్ట్ డిస్కస్ చేయడమే తప్ప అందులో సిపిఎం వాళ్ళు ఖచ్చితంగా తేల్చి చెప్పారు బీజేపీ వాళ్ళు వస్తే మేము రావని. సరే, ఓకే, దాన్ని వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉంటాయి. చైనా వెళ్ళిపోమని వాళ్ళు వస్తే ఎంత, రాకపోతే గుడ్డి కన్నా మూస్తే ఎంత, తెరిస్తే ఎంత, చైనా వెళ్ళిపోమనండి. అంతే వాటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మేము ఈ రాజకీయాల్లో ప్రతి వస్తువుని మనం అనుగుణంగా మలుచుకోవాలి. కాబట్టి గబాని ఒకరిని ఎందుకు శత్రుత్వం చేసుకోవడం అని అలా హోల్డ్ పెట్టడం జరిగింది. తెలుసుకోవచ్చు. అసలు అంటూ వాళ్ళ ప్రజెన్స్ ఉంటే ఓకే, మీరు మా ఫ్రెండ్ అండి, లేకపోతే మీరు మా శత్రువు అండి అని చెప్తారు. వాళ్ళు లేని వాళ్ళు వచ్చి మీ దగ్గర మిమ్మల్ని దేవరించడం ఏందో నాకు అర్థం కావట్లేదు. మీకే మరిగలేదు, అమిత్ షా దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, ఢిల్లీకి అటు ఇటు తిరుగుతున్నారు. ఎక్క ఫ్లైట్ దిగే ఫ్లైట్ అయిపోయింది మీదే. మీ దగ్గరకు వచ్చి అదేదో సామెత బాగోదులే అని చెప్తే మీ దగ్గరకు వచ్చి వాళ్ళు అడగటం, వాళ్ళ బాధ మీరు వింటాం, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎట్లయిందంటే అంటే ప్రతి వస్తువు మనకు పనికి వస్తుందని ఆలోచనతో బాబు గారు అనుకుంటున్నారేమో నాకు తెలియదు. అయితే అది కాలం చెల్లిన కథ కాబట్టి దాన్ని మళ్ళీ ముందరేసుకోవడం వల్ల సమస్య వస్తుంది. అయితే రాజ్యసభ ఎన్నికలు 2 ప్రతిపాదనలు వచ్చాయట. అంటే నాకు జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ సార్ శ్రీనివాస్ చౌదరి గారు. ఒకటేంటంటే 4 పాయింట్లు 2 అంశాలతో క్లుప్తంగా ఆయన చెప్పారట. ఒకటి, బీజేపీ పవన్ కళ్యాణ్ ఫేస్ తోటి
ఎన్నికల్లోకి వెళ్ళాలి. మేనిఫెస్టో బీజేపీ హెడ్ క్వార్టర్స్ తయారు చేస్తుంది. ఏమైనా సవరణలు ఉంటే మీరు సూచనలు చేయొచ్చు. 2, బీజేపీ జనసేన 80 అసెంబ్లీ సీట్లు, 10 పార్లమెంట్ సీట్లు. 80 కాకపోతే అది 60కి దిగొచ్చేమో. 10 పార్లమెంట్ సీట్ల దగ్గర అయితే వాళ్ళు ఖచ్చితంగా నిలబడ్డారు. 3, ఇవేమీ కాకపోతే లేదు జగన్మోహన్ రెడ్డిని నేను ఎదుర్కోలేనంటే పార్టీని మెర్జీ చేయటం. 4, ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనందరం కలిసి వెళ్తే ఫస్ట్ 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్, తర్వాత ఏడాది బీజేపీ, చివరి 2 ఏళ్ళు టీడీపీ. ఎందుకంటే మిమ్మల్ని నమ్మలేరు కాబట్టి, వాళ్ళు పాత అనుభవాలు మీతో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ ప్రతిపాదన చేశారు అని తెలిసింది ఢిల్లీ నుంచి. మీరేమంటారు? మీరు చర్చ పెట్టిన అంశాలు మంచిదే కానీ పవర్ షేరింగ్ విషయం పైన ఏమీ అనుకోలేదు. 2 సీట్ల పైన కూడా పార్లమెంట్ ముగిసి ఎన్నికల కోడ్ వచ్చే వరకు భారతీయ సాంప్రదాయం ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతనే సీట్లు అనౌన్స్ చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మార్చుకొని ఆయన తొందరపడి ముందే కోసిన కోయిల్లాగా అనౌన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు రాజ్యసభ ఎమ్మెల్యేల పైన ఆయనకి డౌట్లు వస్తున్నాయి కాబట్టి సార్ అది ఆయన ఇంట్లో పెళ్ళో పేరంటమో దానికి మీకెందుకు సార్? మీ సంగతి చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ సంగతి చెప్పండి. ఎందుకంటే మాకు కూడా కొంత సపోర్టింగ్ వస్తుంది కాబట్టి రాజ్యసభకు పోటీ చేస్తున్నాం కాబట్టి సో బీజేపీ వాళ్ళతో మాట్లాడుకోవటం ఎవరైనా గతంలో ఎమ్మెల్సీ గెలుచుకున్నా కదా మాకు మెజార్టీ లేకపోయినా కాబట్టి ఈసారి రాజ్యసభకి వధ్యశిల మీద తీసుకెళ్తున్న బలిపశువు ఎవరు చెప్పండి? అలా ఏం లేదు, ఇంకా మేము డిసైడ్ చేసుకోలేదు. ఒక 2 ప్రపోజల్ వచ్చారు. రామరామయ్య గారు ఇంకో వేరే రెడ్డి గారితో మాట్లాడారు కానీ బాబు గారు ఆగారు ఎందుకో పార్లమెంట్ అయ్యే వరకు ఓపి పడదాం అనేసి. దానివల్ల ఎంపీ రాజ్యసభకి ఇంకా పేర్లు ఫైనల్ చేయలేదు సార్. చేయకుండా నేను చెప్పడం మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ అయితే పోటీకి పెట్టాలని మాత్రం నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో సార్ టెక్నికల్ గా మీరు ఎలా గెలుస్తారు శ్రీనివాస్ గారు? నాకు ఐ హావ్ ఎ వెరీ వాలిడ్ డౌట్. 175+1 = 3 రాజ్యసభ వచ్చే అవకాశం ఉంది. మాకు +4 పోయినా +- అయితే 23 మంది, ఒక 19 మంది ప్లస్ అయితే రాజ్యసభ గెలిచే అవకాశం ఉంది 44 మెంబర్స్ కాడికి. సో ఇప్పుడు 58 మంది ఇంచుమించు 70 మందిని ఆయన ఎమ్మెల్యేని షేర్ చేయటం వల్ల కొంతమంది వాళ్ళలో ఒక 4 సస్పెండ్ చేయటం, 2 ఎంపీలు బయటకు వెళ్ళటం, ఎమ్మెల్సీ 4 బయట వెళ్ళడంతో కొంతమంది మనకు సమాచారం ఇచ్చారు. మేము కూడా 2 నెలల్లో ఏం చేస్తాంలేండి అయిపోతే అయింది మాకు కూడా, మేము కూడా మాకు జగన్మోహన్ రెడ్డి తిమ్మలేకపోతున్నాం, మేము కూడా మీ వైపు వస్తామనే ప్రపోజల్ గతంలో వచ్చాయి. ఇప్పుడు చెప్తూ ఉన్నారు కాబట్టి ఒక ఆశాభావం ప్రయత్నం చేసి గెలవచ్చేమో. ఇప్పుడు ఎమ్మెల్సీలు గెలిచాం కదా, ఒక రాయేద్దామని ఆలోచన. ఒక పని చేస్తే బెటర్ సార్, మీరు ఒక 23 మందిని తీసుకోండి, మీకు అది లక్కీ నెంబర్, బాగా కలిసి వస్తుంది. అలా ఏం లేదు సార్. ఇప్పుడు రాష్ట్రంలో టెక్నికల్ గా మీకు ఒక విషయం చెప్తున్నా, మీకు జస్ట్ ఐ విల్ ప్లేస్ ఎ సబ్మిషన్ బిఫోర్ యూ. మీకు గుర్తుండే ఉంటుంది, అహ్మద్ పటేల్ గారు సార్, ఆయన వాళ్ళ స్ట్రాటజిస్ట్, రాజ్యసభకు గుజరాత్ నుంచి నామినేషన్ వేశారు. అదే సమయంలో అమిత్ షా గారు కూడా వేశారు. వేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2 ఔత్సాహిక ఎమ్మెల్యేలు ఏం చేశారంటే అమిత్ షా గారి మీద విపరీతమైన గౌరవాభిమానాలు, భక్తి ప్రపత్తులు ఉండటంతో అయ్యా అమిత్ షా గారు మేము మీకు ఓటేసామని చెప్పేసి ఆ ఓటు చూపించి ఆ బ్యాలెట్ బాక్స్లో వేశారు. అహ్మద్ పటేల్ గారు దాన్ని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే వాళ్ళిద్దరూ డిస్క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు దాని తర్వాత కపిల్ సిబల్ ఇంకో సందర్భంలో, ఆయన ఇప్పుడు సమాజ్వాదీ పార్టీలో ఉన్నారు కపిల్ సిబల్, ఆయన ఇంకో సందర్భంలో ఇదే విషయాన్ని ప్రస్తావించి ఇంకొక 4 డిస్క్వాలిఫై చేయించారు వేరే రాష్ట్రంలో. ఇప్పుడు డిస్క్వాలిఫై అవ్వడానికి మీ పుణ్యాన ఆ 23 మందో లేకపోతే ఒక 50 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇప్పటికి మీ పబ్బం గడిచిపోతుంది. రేపు పొద్దున డిస్క్వాలిఫై చేస్తారు వాళ్ళని. చంద్రబాబు గారు ది మొమెంట్ దే క్యాష్ దేర్ ఓట్ వాళ్ళు టిష్యూ పేపర్లా కనిపిస్తారు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి తీసుకోడు. కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న వాళ్ళు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి వీల్లేని పరిస్థితి. సో ఇట్లాంటి అనౌచిత్య నిర్ణయానికి 50 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు తీసుకుంటారా? అటువంటి మోస్ట్ అన్వారంటెడ్ డెసిషన్ని వాళ్ళు తీసుకుంటారా మీ ఉద్దేశంలో? మంచి ప్రశ్న సార్. ఎందుకంటే నేను టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడుతున్నాను. బాగానే ఉంది మీరు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలకి 60 రోజులు కూడా లేదు, అంటే కాల పరిమితి. ఫిబ్రవరి 17 తర్వాత ఇప్పుడైనా రావచ్చు ఎలక్షన్ కోర్టు. సో 2 నెలల్లో మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు. బయట వచ్చేసాం, చెప్పేసాం. కొంతమంది మేము రావటం బాయ్బైని కూడా చెప్పేశారు. సో ఏదో కొంత మనం మంచిగా 70 ఉందనే ఆలోచనతో కొంతమంది చర్చలోకి వచ్చారు. కొంతమంది న్యాయ పోరాటం కూడా చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి. సో ఈ రకాలుగా చూసినప్పుడు కొంతమందిలో వచ్చిన మార్పుని మాకు ప్లస్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా, ఒక ఎత్తుగడలో భాగంగా చేసిన ప్రయత్నం కానీ ఖచ్చితంగా గెలుస్తాము, రాజ్యసభ విన్ అవుతాం అనేది ఇది ఒక ఆలోచనమే లేదు. ప్రయత్నం చేస్తే ఏదైనా అవకాశం ఇస్తే కలిసి వస్తుందని ఆలోచన ముందుకు వెళ్తాం తప్ప రాజ్యసభ ఓట్లు అనేవి కూడా క్యాలిక్యులేటెడ్ గా మాకు ఖచ్చితంగా 19+ అయితే తప్ప మేము సక్సెస్ కావాలి. కాబట్టి ఒక ఊహలో భాగంగా చర్చ పెట్టారు. సో బీజేపీ నాయకులు కూడా ఏంటంటే పోటీ పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒక అవకాశం తీసుకుంటున్నారు.
సో ఇద్దరు షేర్ చేసుకొని ఏమైనా చేస్తారనేది కూడా డిస్కస్ చేసుకున్నారేమో అనుకుంటున్నాను. బయట లేదు విషయం కాబట్టి ఇద్దరు మౌనంగా ఉన్నారు కాబట్టి ఎన్డీలో చైర్మన్ మాత్రమే అమిత్ షా గారు అడిగారని ఆయన చెప్పడం అనేది వరకు ఆగింది. సో ఎన్నికల వ్యూహాలు ఎత్తుగాళ్ళు రహస్యాత్మకంగా కొంత చేస్తున్నారు. దీంతో గోప్యత ఉండడం వల్ల రకరకాల కథనాలకి అవకాశాలు తగలేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా తెరదించాల్సిన బాధ్యత బాబు గారికి అమిత్ గారికి ఉంది. కాబట్టి తొందరలో మీడియా సమావేశం పెట్టి రాజ్యసభ ఎన్నికల లేదంటే కొత్త లేదా ఎన్డీఏకి వెళ్తున్నారా, సీట్లు అనౌన్స్ చేయబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో, ఎవరో కింద అవుతున్నాయని తొందరలో పెట్టి చెబితే క్లారిఫికేషన్ అనేది ప్రజల్లో గందరగోళం లేకుండా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది సాధ్యమైన తొందరలో నాకు తెలిసి ఈ వీక్ లో పెట్టే అవకాశం ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు ఢిల్లీకి, వారిని కూడా తీసుకెళ్ళి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకోసం ఆగింది. ఏదేమైనా సరే ఆశాబాహుల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులకి విజయం చేకూరే అవకాశానికి మాక్సిమం ఎంతవరకు మా వాళ్ళ ప్రయత్నం అవుతుందో అంత ప్రయత్నం చేసి గెలిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కమిటీ అయింది. సో ఆ విధంగా అడుగులు ముందుకేస్తున్నాం. దీంట్లో ఎవరు కలిసి వస్తారు, ఎవరు వ్యతిరేకిస్తారు, ఎవరు కోర్టుకు పోతారు, మీరు అన్నట్టు గతంలో కోర్టుకేసి డిజాల్వ్ చేసి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కాకపోతే టైం పాయింట్ చూసుకున్నప్పుడు 60 రోజులు కూడా లేదు. కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఎందుకు వదులుకోవాలని ఒక ఛాన్స్ కి ప్రయత్నం చేయడం తప్ప ఇందులో ఏమీ రాష్ట్రీయం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు టైమ్ అండ్ అగైన్ తెలుగుదేశం వాంట్స్ టు ఎక్స్పోజ్ ఇట్స్ న్యూడిటీ. తన నగ్నత్వాన్ని తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రకటించుకునే పరిస్థితిలోకి వచ్చింది. టెక్నికల్గా వాళ్ళు ఓటేసినా వాళ్ళు ఇన్వాలిడ్ అవుతారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని బలిపశువులను చేసి వాళ్ళ మీద నుంచి మీరు రాజ్యసభకి వెళ్ళాలని కోరుకోవడంలో ఏమన్నా ఔచిత్యం ఉందా అండి? న్యాయంగా మాట్లాడుకుందాం కాసేపు. వాళ్ళని రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ మీ నాయకుడి గురించి అందరికీ తెలుసు. వాళ్ళని జస్ట్ టిష్యూ పేపర్లా చూస్తాడు, పార్టీలో చేర్చుకోడు. పైగా వాళ్ళు చట్టసభలకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళని దూరం పెడతాడు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా అక్కడ అదొక శూన్యం. మరంటే వాళ్ళని ఒక 50 మంది భవిష్యత్తుని, అసంతృప్తి ఎమ్మెల్యేల భవిష్యత్తుని కాలరాయటానికి మీరు నిర్ణయం తీసుకున్నారంటే రేపు పొద్దున ఇంకా ఇటువంటివి ఎన్నో చేయబోతున్నారనే దానికి ఇది ఒక తార్కాణంగా అందరూ చూస్తారు. మీరు దానికి రెడీగా సిద్ధంగా ఉన్నారా? అలా ఏం లేదు సార్, ఇప్పుడు ఏం లేదు. ప్రజలకి బాధ్యత వహించాల్సింది కాబట్టి వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజల చేత గెలవబడిన ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళని ఈజీగా తక్కువ చేసి చూడడం ఏమి ఉండదు. తగిన గౌరవం ఇవ్వబడుతుంది. భవిష్యత్తులో వాళ్ళు మాకు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు సీట్లు ఇవ్వనని చెప్పేశారు. కాబట్టి మేము కూడా వేరే అవకాశాలు తీసుకుంటామని ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి వస్తున్న సపోర్ట్, మనకు వస్తున్న సపోర్ట్ ని ఇలా వాడుకుందామని ఆలోచన తప్ప దాని ఏదో వాళ్ళని పనికిరాకుండా చేయాలనో, మేము వాళ్ళని గుర్తించకుండా మానేయాలనో, మీరు అన్నట్టు వాడేసుకొని వదిలేసేయాలని ఆలోచన మాకైతే లేదు. నేను చెప్పగల చరిత్ర అది ప్రతిదీ రిజిస్టర్ అయ్యే చరిత్రలో ప్రతి పుటలో మీరు కానీ వైసీపీ కానీ ఎవరు చేసిన తర్వాత రిజిస్టర్ అవుతాయి. నిజమే, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటారని చెప్తుంటాం. కాబట్టి ఎవరి వ్యక్తులలో వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నుంచి చేస్తున్నారు. మళ్ళీ సఫలమవుతుందా, విఫలమవుతుందా, సఫలమవుతుందా చూడాల్సిన అవసరం వేచి చూడాలి. కాలానికి టైం వదలాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మేము తక్కువ అంచనట్లు, ఆయన కూడా ఈ ఓట్లు వేస్తుంటే చూస్తూ కూర్చోరు. వాళ్ళ వైపు నుంచి లేగలిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఉంటుందని విప్పు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ రాజ్యసభకి మీకు తెలియంది కాదు. ఈ చట్ట సవరణ తర్వాత చౌదరి గారు, ఈ చట్ట సవరణ తర్వాత విప్ జారీ చేయడమే కాకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటారు అక్కడ. వారికి మీ ఎమ్మెల్యేలందరూ వారికి ఓటు చూపించి, అయ్యా మేము సైకిల్ గుర్తుకేసాం, సైకిల్ బ్రహ్మాండంగా ఉంది, రెండు టైర్లో గాలి ఉంది, ఎక్కడ పంచర్ కాలేదని చెప్పి దాంట్లో బ్యాలెట్ బాక్స్లు వేస్తారు. సో అలా చూపించకపోతే అది ఇన్వాలిడ్ అవుతుంది. ఆ చట్ట సవరణ చేశారు. ఇది బహిరంగ బ్యాలెట్, ఓపెన్ బ్యాలెట్. సో ఇలాంటి చిలిపి చేష్టలు చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అందుకు ఆ 2 నెలల కాలం ఎమ్మెల్యే కాలం పోగొట్టుకోవడంతో పాటు భవిష్యత్తు కూడా లేకుండా చేసుకోవడానికి అసంతృప్తి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారని నేనైతే అనుకోను. తర్వాత సంగతి తర్వాత బాబు గారు ఎత్తుకొని బుజ్జగించి పెరుగను చందమామను చూపిస్తూ పెరుగను తినిపిస్తారు. అవన్నీ నెక్స్ట్ వచ్చేవి. సో ఐ డోంట్ థింక్ సో. ఒకసారి లక్ష్మణ్ గారు దగ్గర, లక్ష్మణ్ గారు టెక్నికల్గా మీకు తెలిసిన సంఘటనలు ఇవి తప్పనిసరిగా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్నికల్గా సాధ్యమయ్యే పని అయితే కాదు. ఇప్పుడు ఎవరైనా కూడా శాసనసభ్యులు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. ఆలోచించుకోకుండా ఊరికనే రాంగ్ స్టెప్ వేసేసి పోనీ చంద్రబాబు నాయుడు ఏమైనా కాపాడేదో జరుగుతుంది ఏమైనా రూల్డ్ అవుట్ అది. అలాగే నాకున్న సమాచారం కూడా ఏంటంటే బీజేపీ కూడా ఎందుకు దాంట్లో ఏలు పెట్టడం వదిలేసేయమని చెప్పినట్టు సమాచారం ఉంది. అనవసర వివాదం అదంతా. వాళ్ళకి మెజారిటీ ఉంది, దాని ప్రకారం వాళ్ళకి వచ్చేటి వాళ్ళకి వస్తాయి.
ప్రయాసపడేసి దాన్ని డిస్టర్బ్ చేసుకొని ఇప్పుడు ఒక నలుగురు వచ్చారు, ఆ నలుగురి మీద కూడా ఏం చేస్తాడు స్పీకరింగ్ నిర్ణయం తీసుకోవాలా. అదే అలా ఉంటే ఇంకా ఈ క్రాస్ ఓటింగ్ చేపించేసి దానివల్ల ఎవరిని రాజ్యసభ చేసి దానివల్ల ప్రయోజనం ఏముంది అనేటువంటి ఉద్దేశం ఉంది. సరే, ఆయన కూడా మరి సెలక్షన్స్లో ముగ్గురిని కొంచెం పద్ధతి ప్రకారమే చేసుకున్నాడు. అవుట్ సైడ్ వాళ్ళని గొల్లబాబురావు గారు అవుట్ సైడ్ వాళ్ళని తీసుకొచ్చి ఏం చేయకుండా పార్టీకి సంబంధించిన వాళ్ళతోనే అంతకుముందు లాగా చేయలేదు కదా. ఇప్పుడు సంబంధం లేని తెలంగాణ వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వటము, లేకపోతే పారిశ్రామికవేత్తకి ఇవ్వటము, ఇవన్నీ విమర్శలు పాలయ్యాయి. పరిమళ నత్వాని అసలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి రాజ్యసభలో ఏదైనా ఒక ప్రశ్న ఏమీ లేదు, నథింగ్. వెళ్ళాడా రాజ్యసభకి ముందర? ఏమో వెళ్తున్నా లేదో కూడా తెలీదు. రైట్. మనతో పాటు రాష్ట్ర బ్రాహ్మణ ఫ్రంట్ ఈయన సాయినాథ్ శర్మ గారు ఫౌండర్, అలాగే తెలుగుదేశం నాయకులు కూడా. సాయినాథ్ శర్మ గారు నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మీరు ఐ బిలీవ్ యూఆర్ స్టిల్ విత్ తెలుగుదేశం, అవునా? తెలుగుదేశం ఉన్నా సార్, తెలుగుదేశం కంటిన్యూ అవుతున్నారు కదా. ఏంటి మీ పొత్తుల విషయంలో రాయలసీమ ఎలా ఉండబోతోంది? లక్ష్మణ్ గారు కూడా రాయలసీమ నుంచే, కడప జిల్లా. సార్ గుడ్ మార్నింగ్. సాయినాథ్ శర్మ గారు ఫ్రమ్ కమలాపురం. నాకేం తెలీదు, మా ఈనాడు ఆఫీస్కి వచ్చేవాడు, అంతా కలిసిపోయేవాడే కదా. ఏమైనా మర్చిపోయావా? మరి సో సాయినాథ్ శర్మ గారు ఏంటి ఎలా ఉండబోతోంది? పొత్తులు బీజేపీ తోటి ఫలించే అవకాశం ఉందా? నిజంగా పొత్తుల కోసం వెళ్ళారా, కేసుల గురించి వెళ్ళారా? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే అదే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు అనేది వాస్తవానికి ప్రజల అభిప్రాయం ప్రకారం, పార్టీ కార్యకర్తల అభిప్రాయం ప్రకారం పొత్తు అవసరం లేదని చెప్తున్నారు సార్. జనసేనతో పొత్తు విషయంలోనే చాలా మంది సందిగ్ధావస్థలో ఉన్నారు పార్టీ కార్యకర్తలంతా. ఈ నేపథ్యంలో ఇంకా బీజేపీతో పొత్తు ఎందుకు అని చాలా మంది కార్యకర్తలు, చాలా మంది డిస్కషన్స్ మొత్తం అన్ని చోట్ల కూడా, గ్రామాల్లో ఎక్కడెక్కడ విలేజ్ లో కానీ చాలా చోట్ల ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు వెళ్తున్నారంటే, ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏదైనా కానీ ఎన్నికలు సరిగా నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా మనకు పొత్తున్న బీజేపీతో పొత్తుంటే కానీ ఎలక్షన్ సరిగా చేసుకోలేమనేటువంటి ఒక నమ్మకంతో ఆ విధమైన భావనతోటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా అదే పొత్తు ఉండడం వల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నష్టమే కానీ లాభం లేదనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం అవుతా ఉంది. వీళ్ళల్లో చాలా మంది కార్యకర్తల్లో, నాయకుల్లో, నేను మామూలుగా నిన్న మొన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చిన తర్వాత చాలా మంది కార్యకర్తల నాయకులు కూడా మాట్లాడారు సార్. మాట్లాడుతుంటే బీజేపీతో పొత్తు వల్ల పార్టీకి జరిగే ఇబ్బందులు, ఎందుకంటే ముస్లిం ఓటు, మైనార్టీ ఓటు బ్యాంక్ ఇటీవల కాలంలో కొంత టీడీపీ నుంచి, వైసీపీ నుంచి టీడీపీ కొంత మరలింది. ఈ నేపథ్యంలో మరలా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మైనార్టీ ఓటు బ్యాంక్ పార్టీకి దూరం అవుతుంది. అట్లాగే క్రిస్టియన్ ఓటు బ్యాంకు కూడా కొంత దగ్గర పరిస్థితుల్లో వాళ్ళు కూడా దూరం అవుతారు. దూరం అయితే ఈ రెండు ఓటు బ్యాంకు మాక్సిమం దెబ్బతింటే కానీ వాళ్ళు ఉన్నటువంటి పర్సెంటేజ్ ప్రకారం కూడా పార్టీకి డామేజ్ అవుతుందని. మరి బీజేపీతో పొత్తు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఢిల్లీలో మాట్లాడినటువంటి తీరులో వచ్చిన తర్వాత పార్టీ ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడం కూడా మనం ఇక్కడ గమనించాలి సార్. అదే అంటే ఇప్పుడు మీ నాయకుడు ప్రకటన చేయలేదు, కానీ అమిత్ షా గారు ఎకనామిక్ టైమ్స్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా మాట్లాడారు. పాత మిత్రులు వస్తున్నారు, వాళ్లకున్న కారణాల వల్ల వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ వచ్చేస్తున్నారు, అలాగే కొత్త మిత్రులు వస్తున్నారు అని మాట్లాడారు. కానీ ఆయన పార్టీ ధైర్యం మీ నాయకుడు చేయలేకపోయాడు. మేము పొత్తులోకి వెళ్తున్నామని చెప్పలేడు, వెళ్ళటం లేదని చెప్పలేదు. అసలు ఈ పొత్తుల మీదే వెళ్ళారా, లేకపోతే కేసుల వ్యవహారంలో ఏదో నన్ను బయటపడేయండి అని ఇట్లా దండం పెట్టుకోవడానికి వెళ్ళారా? అది చంద్రబాబు నాయుడు గారికి అంటే మా పార్టీ అధ్యక్షులకి వాళ్ళకు జరిగే అంతర్గత వ్యవహారం సార్. దాన్ని ఎక్కువగా అంటే మనం దాన్ని అజ్యూమ్ చేసి ఊహించి చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పొత్తుల మీద వదిలేయండి, కేసులు వదిలేయండి, పొత్తుల మీద ఏదో ఒకటి చెప్పాలిగా. మామూలుగా మీ నాయకుడు వ్యవహారం ఎలా ఉంటుందంటే, గన్నవరం విమానాశ్రయం వెళ్లే ముందు ఇంటి దగ్గర ఒకసారి ప్రస్తుతం, విమానాశ్రయంలో ఒకసారి, ఢిల్లీలో దిగిన తర్వాత విమానాశ్రయంలో ఒకసారి, తర్వాత ఆయన బస్ చేసిన గెస్ట్ హౌస్లో ఒకసారి, ప్రైమ్ మినిస్టర్ ఇంటి బయట ఒకసారి, ఇట్లా 19 ప్రెస్ మీట్లు పెడతారు. అలాంటిది ఏం మాట్లాడడం గమ్మున చేస్తే డౌట్ వచ్చేస్తాను. అందుకని మీకేమన్నా అంటే సన్నిహితులతో మాట్లాడట, మీరు ఆయన సన్నిహితులు కదా, మీకేమన్నా చెప్పారా ఒకసారి కనుక్కుందామని.
నేను ఈ విషయం యాక్చువల్గా ఎవరికి పార్టీలో ఎవరికి కూడా ఈ విషయం డిస్కషన్ లో ఎవరికి లేదు సార్. వాళ్ళ ఇప్పుడు ఎన్డీఏకు టీడీపీ యొక్క అవసరం ఏమన్నా ఉంటుందా? సాయిరాజ్ శర్మ గారు కెమెరా కొద్దిగా దూరంగా పెట్టుకోండి మీరు. ఎస్, కొంచెం దిస్ ఈజ్ ఓకే అండి, దిస్ ఈజ్ ఓకే. ఎన్డీఏకు తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం ఉందా లేదా అనేటువంటి విషయం మీద డిస్కషన్ జరిగేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఇప్పుడు రాజ్యసభలో వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలు, ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సార్, బీజేపీ ఏముంటుంది, రాబోయే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల పైగా మేము గెలుస్తాము ఖచ్చితంగా. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు 403 సీట్లు అప్పుడు గెలిచాం కదా కాంగ్రెస్ పార్టీ. ఆ రికార్డును బ్రేక్ చేసి ఇండివిజువల్ గా గెలిచాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది, ఎన్డీఏ తరఫున కావచ్చు లేకపోతే ఇంకో తరఫున కావచ్చు. అంటే ఈ నేపథ్యం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో ముందుకెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రికార్డును బ్రేక్ చేసి ముందుకెళ్లి ఈ ఒక చరిత్ర సృష్టించాలనేటువంటి ఆలోచన అమిత్ షా మదిలో బాగా స్ట్రాంగ్ గా నాటుకుపోయినట్టుంది. అందువల్లనే యాక్చువల్ అందరూ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా ఎన్డీఏతో పొత్తు కోసమే చంద్రబాబు గారిని పిలిచారు. ఆ విషయం డిస్కషన్ కోసమే ఇటీవల మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా ఇద్దరు కూడా మీట్ అయినప్పుడు జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే పవన్ కళ్యాణ్ కూడా మనస్ఫూర్తిగా కలిసి వస్తాడు. లేకపోతే రేపు పొద్దున్న బీజేపీ ఏదైనా కానీ మెల్లుక పెడితే, పొరపాటున పవన్ కళ్యాణ్ గట్టిగా మెల్లుక పెడితే పొత్తు కూడా వికసి జనసేనకు టీడీపీ కూడా పొత్తు వికటించేటువంటి ప్రమాదం ఏమైనా ఉంటుందేమనే ఉద్దేశంతో అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తును, తెలుగుదేశం పార్టీ యొక్క స్టాండర్డ్ దృష్టిలో పెట్టుకొని ఏదో విధంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది ఆలోచన పార్టీ అధిష్టానంలో ఉంది. కాబట్టి దానిని ఖచ్చితంగా కార్యకర్తలుగా, నాయకులుగా మేము కూడా స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంటుంది సార్. రైట్. ఒకసారి అదే విషయం ప్లీజ్ చెప్పండి సార్. ఒక్కసారి లక్ష్మణ్ గారు మాట్లాడుతుంది. సార్ లక్ష్మణ్ గారు, తెలుగుదేశం పార్టీలో ఒక వర్షన్ మీరు చూస్తున్నారు కదా, బీజేపీతో వెళ్తే కనుక మైనారిటీ ఓట్లకు దూరం అవుతాం, అసలే నానాటికి తీసుకెట్ట నాగంబొట్టు అన్నట్టు పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఈ కొత్త ఉపద్రవం అవసరం అనేది సాయినాథ్ శర్మ గారు లాంటి వారి అభిప్రాయం, మీరేమంటారు? అంటే వీళ్ళందరికీ మామూలుగా కార్యకర్తలందరికీ ఏంటంటే బీజేపీకి ఓట్లే లేవు కదా, దాంతో పొత్తు పెట్టుకోవడం వల్ల క్రిస్టియన్ ఓట్లు, ముస్లిం ఓట్లు కూడా పోతాయి, మనం గెలుస్తామో లేదో అని అభ్యర్థులకు, అంటే ఎక్కడైతే క్రిస్టియన్ ఓట్లు, ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళకు కొంచెం భయం పుట్టుకుంది. భయం పుట్టుకొని ఆ మాట మాట్లాడుతున్నారు. కడప జిల్లాలో అలాంటి పరిస్థితి ఉందా? మైనారిటీ అంటే కడప జిల్లాలో 2 నియోజకవర్గాల్లో కొంత ముస్లిం డామినేషన్ ఉంది. అక్కడ ఆలోచన చేస్తారు. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా ముందు పార్టీ నిలుపుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. ఆయనైతే సవ్యమైన డైరెక్షన్లో వెళ్తున్నారు, పార్టీని కాపాడుకోవాలి, నిలబెట్టాలి అని. పార్టీ నిలబడుకోవాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంది? ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డోరు తెరిస్తే, ఎవరు జగన్మోహన్ రెడ్డి పులోమని పోయే వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గరికి. డోర్ తెరవడం లే ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు డోర్ తెరవట్లేదు. ఎస్, డోర్ తెరవడం లే. అంత స్ట్రాంగ్గా ఉన్నారండి ఇంకా ఆయన? ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు. సరే, అప్పుడేదో వంశీ వాళ్ళు ఒక 3-4 పోయారంటే అది బిగినింగ్లో. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో కాదు కదా, ఎవరిని ఎంట్రీ ఇవ్వడం లేదు కదా ఎవరికి. అండ్ వాళ్ళ పార్టీలోనే పోటీ ఉంది, ప్రతి చోట 2-3 చాలామంది 30-40 మంది అభ్యర్థులు మారుస్తున్నప్పుడు గొడవలు ఉన్నాయి. పోనీ ఆ వెళ్ళే వాళ్ళు అందరూ టీడీపీకి వస్తున్నారంటే వచ్చే పరిస్థితి లేదు. అప్పుడేదో ఆవేశంతో 4 వచ్చిన వాళ్ళు తప్ప. ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ గురించి భయం పట్టుకుందా లేదా చంద్రబాబు నాయుడుకి, అది ఒక అంశం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనుకోండి, పార్టీ పరిస్థితి అయిన తర్వాత పోల్ మేనేజ్మెంట్ గురించి తెలుగుదేశం బెంగ పెట్టుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? ఒకప్పుడు వాళ్ళు దే ఆర్ మాస్టర్స్, దే ఆర్ పైనియర్స్ ఇన్ పోల్ మేనేజ్మెంట్. కాలం అయిపోయింది ఇప్పుడు. సో గతం ఎంతో ఘన చరిత్ర అంతే. ఇప్పుడు అంతకు మించి పోల్ మేనేజ్మెంట్ ఆరితేరిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు, ఆయన అధికారంలో ఉన్నాడు. ఎందుకు ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ సరే, వాళ్ళు ఎన్జిఓలు
ఇంకా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాకు అవి రాలి ఈ రాలి అని చెప్పుకుంటున్నారు, కహానీలు చెప్తున్నారు తప్ప. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో పొలిటికల్ కరప్షన్ ఎక్కువ ఉండేది, ఆఫీసర్లు కరప్షన్ తక్కువ ఉండేది. ఇవాళ నాకున్న అబ్జర్వేషన్లో పొలిటికల్ కరప్షను, ఆఫీసర్ల కరప్షను ఈక్వల్గా ఉన్నాయి. సో అందరినీ సమానంగా చూస్తున్నారు ఆయన, ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు నేను ఒక పోలీస్ అధికారిని, ఈ గవర్నమెంట్లో కొంత సంపాదించుకున్నా, మళ్ళీ ఈయన వస్తే ఇంకా రెట్టింతలు సంపాదించుకోవచ్చు కదా. రేపు పొద్దున వాళ్ళు వస్తే వాళ్ళే దూచేసుకుంటారు, మాకేమిస్తారు. తెలుగుదేశం మీద ఒపీనియన్ ఉందిలేండి, ఉంది కదా. ఉన్నప్పుడు పోల్ మేనేజ్మెంట్లో సహకరిస్తారని ఏమైనా ఆఫీసర్సే కూర్చుంటారు కాబట్టి వాళ్ళే సహకరిస్తారు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు జనములో వ్యతిరేకత ఉండి, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉండి, లేదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలా అనేటువంటి కాంక్ష ఉంటే అసలు పొద్దున పోలింగ్ మనం రేపు చూస్తాం కదా, పోటెత్తాలి, పోటెత్తాలింది. ఇంకా అసలు క్యూలలో గంట వచ్చి జనాలు పడిపోవాలి, అట్లే పోలింగ్ కేంద్రాలు వచ్చి ఓట్లేయాలి. అలాంటి పరిస్థితులు ఒకప్పుడు ఉండేటివి. తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం చూసాం, పోలింగ్ పర్సంటేజ్ పెరగక వెయిటింగ్ చేసి లాస్ట్ మూమెంట్లో ఎవరు ఎలా ఓట్లు వేసుకోవాలో అలా వేసుకున్నారా లేదా. హైదరాబాద్ సిటీలోనే రీసైక్లింగ్ జరిగింది, సిటీలో. ఓకే. మరి అలాంటి వాతావరణం ఉన్నప్పుడు చైతన్యమే, అంటే జనం ఓట్లు వేయాలనేటువంటి ఇది లేనప్పుడు రేపొద్దున అక్కడ కూడా అదే కదా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు వేసుకుంటారు. సరే, గతంలో తెలుగుదేశానికి రాజశేఖర్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పుడు రాయలసీమ జిల్లాలో తీసుకున్నప్పుడు డామినేటింగ్ చేశారు అనుకున్నాం. కడప జిల్లానే రాజశేఖర రెడ్డి గారు డామినేటింగ్ చేశారు, ఓట్లన్నీ వేసేసుకున్నారు అనుకున్నాం. మరి తెలుగుదేశం ఏమైపోయింది అప్పుడు పరిస్థితుల్ని? రీచ్ కాలేకపోయారు కదా. ఎన్టీ రామారావు గారు అంత మూమెంట్ వచ్చినప్పుడు కూడా, పార్టీ పెట్టినప్పుడు అక్కడ 3 సీట్లే తెలుగుదేశానికి వచ్చింది, అని మిగతాని కాంగ్రెస్కి వచ్చాయి. ఒకసారి శర్మ గారు, సాయినాథ్ శర్మ గారు చూశారు కదా, అంటే లక్ష్మణ్ గారు ఎనాలిసిస్, పోల్ మేనేజ్మెంట్లో మీరు వెనకబడిపోయారు, మీదంతా మీ గతంలో ఘనచరిత్ర ఉంది, కానీ ఎందుకనో వెనకబడిపోయారు, జవసత్వాలు ఉడిగిపోయిన పార్టీ మొత్తం ఓఎల్ఎక్స్లు అందరూ మీ పార్టీలో ఉండిపోయారని చెప్పేసి ఒక అబ్జర్వేషన్. నిజమేనా? రైట్, ఆయన ఫ్రీజ్ అయినట్టుంది. సో అయితే అంతగా నిర్వీర్యంగా అయిపోవడానికి గల కారణం ఏంటి సార్ తెలుగుదేశం? ఇప్పుడు నిర్వీర్యం అయిపోయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు బలహీన బీసీలు అందరూ కూడా తెలుగుదేశంతోనే ఉన్నారు, వచ్చారు కలిసి, చంద్రబాబు నాయుడు నమ్మారు. కానీ కాలమాన పరిస్థితుల కొద్దీ ఇవాళ బీసీలు ఇంతకుముందు 100% వాళ్ళు తెలుగుదేశంతో వాళ్ళు ఉన్నారంటే కారణాలు లేని చాలా చెప్పగలను, కానీ ఒకటే చెప్పగలుగుతా. మా ఊరు, సొంత ఊరు కాబట్టి, ప్రొద్దుటూరు. సార్, నాకు ఒక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో 3 నియోజకవర్గాల గురించి నాకు కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి సార్, జస్ట్ మీతో షేర్ చేయాలి. మంగళగిరి చేనేత సామాజిక వర్గం చాలా బలంగా ఉన్న చోట, మీ ఊరు ప్రొద్దుటూరు, రెండో ధర్మవరం. అవును, ఎప్పుడు నాకు తెలిసి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారిని నుంచోబెట్టిన సందర్భం. వెంకటగిరి, పెడన కూడా ఉన్నాయి, 5. పెడన, వెంకటగిరి. ఇప్పుడు పెడన ఉంది, వెంకటగిరి ఉంది నెల్లూరు జిల్లాలో. ఇప్పుడు సరే, అక్కడ ఇప్పుడు మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ శాతం మంది ఉన్నారు, 50% అబోవే ఉన్నారని తెలిసి కూడా నారా లోకేష్ని తీసుకెళ్ళి అక్కడ పోటీకి పెడతారు. అక్కడ అలాగే వైఎస్ఆర్సీపీ కూడా రెడ్డిని పెట్టింది, ఇప్పుడు తప్పించిందిగా. ఇప్పుడు ఏం చేసింది, అరే ఇది తప్పు చేస్తున్నాడని చెప్పి పక్క బీసీ చేనేత కార్మికులకి ఇప్పుడు టికెట్ ఇస్తున్నారు అక్కడ ఊరు వైఎస్ఆర్సీపీ. మరి అక్కడ తెలుగుదేశం ఆయన మళ్ళీ తెలుగుదేశం నుంచి పోయినతనే. అవును, చిరంజీవి. ఎందుకు చిరంజీవి పోగొట్టుకున్నారు మీరు? పని చేయలేదా? బీసీ కాదా? లీడర్ కాదా? పోనీ ఆర్థికంగా డబ్బులు లేవా? అన్నీ
ఉన్న వ్యక్తే కదా. ఈయనే వెళ్ళి పెనమలూరులో నుంచోవచ్చు, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట నిలవచ్చు కదా. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ సెకండ్ టైం కూడా లోకేష్ అక్కడ నిలబడతారని ప్రకటించేశారు. ఇంకా బాబూరు పొద్దుటూరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు మరి? అప్పుడు ఒకప్పుడు ఫ్యాషన్ ఉంది, ఆ ఫ్యాషన్ ఎదుర్కోవాలంటే రెడ్డిని అని బూచి చూపించారు, ఇవ్వలేదు. మీరు ఇద్దరిని గెలిచారుగా, రాజశేఖర రెడ్డి గారిని గెలిచారు, చంద్రబాబు నాయుడు అదే గారిని గెలిచారు. ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ఫ్యాషన్ నిజం పోయింది, ఫ్రీ ఉంది అంతా. ఇప్పుడు కావాల్సింది లీడర్షిప్, ఆర్థికంగా ఉన్నవాళ్ళు కావాలి. ఓకే, మీరు గెలుపు కావాలంటే డబ్బులు కూడా ఉండాలి. కానీ అదే సామాజిక వర్గం నుంచి కొంచెం కాస్త కూస్తో స్థిమితంగా ఉన్న వాళ్ళని నుంచో పెట్టచ్చు కదా. అది కాదండి, ఒక సిస్టమ్ తయారు చేయాలి కదా. నేనేం చెప్తున్నానంటే ఓడిపోవచ్చు, సీటు రాకపోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు 4, 5 175లో 5, ఇంతకుముందు 294 సముద్రంలో కాకిరెట్ట 5 సీట్లు మేము బీసీలకే ఇస్తాము, ఓడిపోయినా పర్వాలేదు, నాయకులు తయారు చేస్తామని ఎందుకు అనటం లేదు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు అనటం లేదు? బీసీలే తయారు కండి, మీరు పోటీ చేయండి, మీకే ఇస్తాం. ఏంటి 5 సీట్లు పోతే ఏంటి, కొంపలు మునిగిపోతాయా? లేవు, ఏంటి నష్టం ఏంటి? చంద్రబాబు నాయుడు అంటలా సరే, జగన్మోహన్ రెడ్డి గారు దిద్దుకొని ఒకటి ఇచ్చాడు. బీజేపీ అసలు మేము తెలంగాణలో బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తామని లేదు. ఇప్పుడు అక్కడ కూడా పొద్దుటూరులో కూడా వైఎస్ఆర్సీపీలో తిరుగుబాటు వచ్చిందా బీసీకి ఇవ్వాలని. మొత్తం మూమెంట్ నడుస్తుంది అక్కడ పొద్దుటూరులో ఇప్పుడు. ఎందుకు ఇవ్వరని ఏమో జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇచ్చినా ఇస్తాడు. ఇంకా అక్కడ ఫైనలైజ్ కాలేదుగా. అసలు ఇంకోటి సార్, ఇంకో స్పెక్యులేషన్ ఏంటంటే తెలుగుదేశం జనసేన లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అసలు ఇప్పుడు అనౌన్స్ చేసిన వాళ్ళు చాలా మందిని మారుస్తాడని. మరి అది కూడా ఉంది. అంటే he wants to play with the last stone also. అంతే కదా, చిట్ట చివరి రాయిని కూడా ఆయన చేస్తాడు కదా. ఇక్కడ ఎందుకు చూడు, నేను రాజశేఖర రెడ్డి గారితో పర్సనల్గా వెళ్ళి ఇక్కడ ఇంత పర్సెంటేజ్ ఉంది, 56% ఉంది, అందులో 45% చేనేత కార్మికులే ఉన్నారు, 10-11-12% ఇతర బీసీలు ఉన్నారు, ఎందుకు ఇవ్వరు అనేది వాదించినప్పుడు అప్పట్లో ఏం చెప్పారు, డబ్బులు పెట్టుకోవాలి, దౌర్జన్యాలు ఎదుర్కోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా అని పార్టీ పెట్టమని అయిపోయింది. అదే మీ సామాజిక వర్గం అభ్యర్థి నుంచో పెడితే మీరు పెడుతున్నారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చర్చించా, ఆయన కూడా ఇదే మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారితో చర్చ అయితే చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రయత్నం చేశారు ఇద్దామని, కానీ పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పడనీయలేదు. అక్కడ వీక్ అయిపోతే ఆ ఎఫెక్ట్ మా పార్లమెంట్ మీద పడుతుంది, ఓడిపోతాం. కానీ గెలిచిందే లేదు, పార్లమెంట్ కూడా పోయిందిగా. దేని కిందకి వస్తుంది? మీ పొద్దుటూరు కడప కిందకి వస్తుంది. కడప పార్లమెంట్ ఎక్కడ గెలిచి? టీడీపీ ఎప్పుడు గెలవలేదు. అప్పుడు ఎన్టీ రామారెడ్డి ఒక ఆయన గెలిచాడు, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మద్దతుతో. ఓకే, అర్థమైందా? తమ సామాజిక వర్గం వాడు వచ్చాడు, బంధువు చుట్టం అని చెప్పి గెలవని అనేటువంటి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారే అప్పట్లో దయదలిస్తే గెలిచిన సీట్ అది. తర్వాత ఎక్కడ గెలుస్తున్నారు మరి పార్లమెంట్ సీట్? 2 ఆప్షన్స్ సార్. సరే, ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, బీజేపీ ఒకవేళ అసెంబ్లీ కంటెస్ట్ చేయాలనుకుంటే ఎన్ని చేసే అవకాశం ఉంది? ఎన్ని అడిగేది ఏం లేదు. ఇప్పుడు ఇవాళ బీజేపీ ఒకళ్ళు ఇలా అడిగే పరిస్థితి లేదు. నేను ఇన్ని చేద్దాం అనుకుంటున్నానని చెప్తారు వాళ్ళు, అంతే. దాన్ని బట్టి అయ్యా అంటూ ఈయన సీట్లు సర్దుబాటు చేస్తారు. అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు బీజేపీ తీసుకున్న విధాన నిర్ణయాలు ఏంటంటే, ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి విధానములో పోతున్నప్పుడు ఇక్కడ అసెంబ్లీని పెద్దగా తీసుకోవటం లేదు వాళ్ళు. ఎందుకు అంటే జనసేన ఉంది కాబట్టి. జనసేన లేకుండా ఉండింటే, బీజేపీ తెలుగుదేశమే ఉండి జనసేన పార్టీ లేకుండా ఉంటే ఆ విధానం వేరేగా ఉండేది. అవును. ఇప్పుడు జనసేన ఉంది కాబట్టి కాపు సామాజిక వర్గంను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యముతో వెళ్తున్నారు వాళ్ళు. అందుకనే ఆల్టర్నేట్గా మళ్ళీ ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గాన్ని మనం కూడా ముందు పెట్టడం కరెక్ట్ కాదనే పురంధేశ్వరి గారికి అవకాశం ఇచ్చింది, కాపు సామాజిక వర్గాన్ని తీసేసి.
ఇంకా మళ్ళీ వెనక్కి పోరు వాళ్ళు అక్కడ. రైట్. పోయినప్పుడు ఏంటంటే ఓకే రేపొద్దున జనసేనకు 2, బీజేపీకి 8, 10 పార్లమెంట్ సీట్లు తీసుకున్నా కూడా వాళ్ళు ప్రతి పార్లమెంటులో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉండాలి అనే దాని మీదనే వెళ్తారు. చాలు 10 అని. మిగతా చోట 3, 4 తీసుకున్నా కూడా వాళ్ళకి గెలిచి తీరాలంట, గెలిపించాలనేదే వాళ్ళది. ఇప్పుడు 7 అసెంబ్లీలు ఉంటాయి ప్రతి పార్లమెంటులో, ఒక బీజేపీ అభ్యర్థి ఖచ్చితంగా ఉండాలి. ఏది వాళ్ళ యొక్క తీసుకునే సీట్లలో, అంటే పార్లమెంట్ సీట్లలో దానికి కమిట్మెంట్ అయి ఉన్నారు వాళ్ళు. ఇంకా మిగతా అన్నది అభ్యర్థులు కూడా దొరకాలి కదా, దొరకాల ఒకటి. రెండోది రేపొద్దున ఒకవేళ పొత్తు కుదిరితే జగన్మోహన్ రెడ్డి వ్యూహం కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటుంది కదా, అరే ముగ్గురు ఎదుర్కోవాలా, బీజేపీని కూడా ఎదుర్కోవాలని అనుకున్నప్పుడు ఇంకా అక్కడ కూడా తెగించి ముందుకెళ్ళే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా ఊరుకోరు. ఇప్పుడు హనీమూన్ ఈజ్ ఓవర్ విత్ జగన్మోహన్ రెడ్డి తోటి హనీమూన్ అయిపోయింది బీజేపీకి. చెప్పలేము కదా అంత సులభంగా. ఇప్పుడు ఇంకా ఆప్షన్ ఉంది. ఆయన ఇప్పుడు అమిత్ షా గారు చెప్పినటువంటి దాంట్లో ఇంటర్నల్ మీనింగ్ కూడా ఉంది. కొత్త పొత్తులు వస్తున్నాయి అన్నాడు, అంటే వైసీపీ రావచ్చు, పాత మిత్రులు కలుస్తున్నాయంటే టీడీపీ కావచ్చు. కొత్త మిత్రులు ఉంటే వైసీపీ కూడా కొత్తది. ఇప్పుడు వాళ్ళ ఆప్షన్ ఏంది? ఏం జగన్మోహన్ రెడ్డి మాతో ఆఫీషియల్గా పొత్తు పెట్టుకో, 10 సీట్లు కావాలా, గెలిపించుకోవాలి, బాధ్యత నీదే. ఒప్పుకున్నాడు అనుకోండి పొత్తుకు, చంద్రబాబు నాయుడు ఉంటాడు అప్పుడు. అంటే రేపు పొద్దున బీజేపీ వెంబడే నానా శాపనార్థాలు, తిట్లు, చేతబళ్ళు, చిల్లంగులు, బాణమతులు ఇవన్నీ చేస్తారు కదా, చేసుకొని వాళ్ళకేమో దానికి లెక్క పెట్టరు. మాకు ఆ రోజే తెలుసు, అందుకనే చంద్రబాబు గారు ఏం మాట్లాడకుండా వచ్చారని. లేదు, చంద్రబాబు నాయుడు గారే ఎస్, చంద్రబాబు నాయుడు ఇష్యూ వేరే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ, మీరు అన్నట్టు ఎక్కువగా అసెంబ్లీ సీట్లు ఎక్కువ తీసుకుంటారు, తర్వాత పార్లమెంట్ సీట్లు అదే ఆ సంఖ్య తగ్గదు. 10 అదే 2:1:2 అనే రేషియోలో రావాలి. 2:1:2 ఎట్లా? 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్, 1 ఏడాది బీజేపీ, చివరి 2 ఏళ్ళు టీడీపీతో అయితే 175 అసెంబ్లీలకు గాను జనసేన బీజేపీకి ఖచ్చితంగా 70 నుంచి 80 సీట్లు కావాలి, తీసుకుంటారు వాళ్ళు. దానికైతే ఒప్పుకుంటారు. ఎందుకు అంటే ఖచ్చితంగా పవర్ షేరింగ్లోకి వెళ్తారు. ఒకవేళ ఇప్పుడు దాని కండిషన్ పెట్టకపోయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర, బీహార్ ఫార్ములా వర్కౌట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏదో కొంత మీడియా సంస్థలు చెప్పినట్టు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతాడు ఆయన అని అంటే చెప్పలేము, పొద్దునట్టే కనిపిస్తుంది నాకు కూడా. సార్, వాములు తిన్న స్వాముల వారికి పచ్చగడ్డి పలహారం అన్నట్టు ఎన్ని పద్మవ్యూహాలైనా ఆయన ఛేదించుకొని బయటకు రాగలరు కదా. చూద్దాం, వస్తే మంచిదే కదా, ఛేదించుకొని. అసలు ఇంకోటి, పవర్ షేరింగ్కి వీళ్ళందరూ పక్కన పెట్టండి. నారా లోకేష్ నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ తెలుగుదేశం పార్టీ, ఆయన ఒప్పుకుంటారా లేదా అసలు ముందర చెప్పండి. ఇప్పుడు ఆయన ఒప్పుకోకపోతే ఆయన పరిస్థితి ఏంది అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పుడు బీజేపీ వ్యూహం అయితే సామాన్యంగా అయితే లేదు. ప్రాంతీయ పార్టీల విషయంలో ఇప్పుడు ఏ విధంగా అయితే కాంగ్రెస్, మీరు నమ్మరు, తెలంగాణ ఎన్నికలు, మన అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ మళ్ళీ తిరిగి ఎక్కడ అధికారంలోకి వస్తాడో అని 42 నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్లని కాంగ్రెస్ పడ్డాయి. మీరు నమ్ముతారా? రైట్. అంటే వాళ్ళ వ్యూహం ఏంది? 24 అవర్స్లో మార్చేశారు, మార్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు, వదిలేయండి అని. ఇలాంటి కాంగ్రెస్ రావద్దు అంతే. ఇప్పుడు ఇద్దరు శత్రువు ఎవరు అనుకున్నప్పుడు బలమైన శత్రువు ఎవరు? దాన్ని చూస్తారు, ఎవరైనా చూస్తారు కదా. రాజకీయ ఇప్పుడు ఒకప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారి పీరియడ్ కాదు ఇప్పుడు. వాళ్ళు అరే మనం తప్పు, ఇది చేయకూడదు, ఈ నీతి పాటించాలా అని గెలిచామా లేదా, గెలవటానికి ఉన్న అవకాశాలు ఏంటి, కత్తి పట్టుకోవాలంటున్నారు అంతే కదా. ఇక్కడ నువ్వు కత్తి పట్టుకునే కర్ర పట్టుకోవాలని లేదు ఇప్పుడు, ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు. రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, బీజేపీకి నిర్దిష్టమైన వ్యూహం ఉంది.